మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే చాలా మంది మీ వెనకాల ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంటున్నారు. నా ధైర్యమే నా మనోబలమే. ఎవ్వరూ లేరు నా ఎంబడి. 22 సంవత్సరాల నుంచి ఎవరు నా ఎంబడి ఉన్నారు? సగం బట్టలతోని సగం గుడ్డలతోని మొత్తం భర్తకు చూపించని మొత్తం బయట మొగలకు చూపించినాక లాస్ట్ పెళ్లి చేసుకున్నాక మొగలకి ఏం చూపిస్తాం మనం? ఇలా మాట్లాడితే సంధ్యక్క కంపునోరు. సీరియల్ లాగా సినిమాల లాగా నిజ జీవితంలో ఉంటే ఇంకా వాయువర్సలు ఉండవు. అందంగా ఉండాలి, ఆకర్షించాలి. ఎవరు ఆకర్షించాలి చెప్పండి? ఊర్లో మగవాళ్ళు ఆకర్షించాలా, మన మొగడు ఆకర్షించాలా? డెఫినెట్ గా మేడం, వాళ్ళు ఉన్న ఫీల్డ్ కి ఇంట్లో భర్త ఆకర్షిస్తే సరిపోదు, బయట వాళ్ళు కూడా ఆకర్షించాలి. బయట వాళ్ళు ఆకర్షించినప్పుడు బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మూసుకొని ఉండాలి. నువ్వు ఫుల్గా మొత్తం తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టి నన్ను దేవతలాగా పోల్చండి, నన్ను అక్కలాగా పోల్చండి, నన్ను చెల్లెలాగా పోల్చండి అంటే నువ్వెంత అనుకుంటున్నావో వాడు కూడా అనుకుంటాడు. లవర్ అనుకుంటాడు, పెళ్ళం అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో అనుకుంటాడు. నేను అనేది ఏంటంటే నా రైట్ అను, మా రైట్ అనొద్దు. మా అని ఎవరన్నారు నీకు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగా బిజీగా ఉన్నారా? బిజీ ఎప్పుడు బిజీయే సంధ్యక్క. ఎప్పుడు బిజీయే. అబ్బా, అసలు ఎలా అయిపోయిందంటే మిమ్మల్ని హాట్ కేక్ లా ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఎక్కడ కనిపిస్తే అక్కడ కదా. అంటే వాయిస్ ఇచ్చే వాళ్ళని గుర్తించే టైము దగ్గరకు వచ్చేసింది. అంటే అందరికి మాట్లాడాలని ఉంటదమ్మా, వేదిక ఉండదు, ధైర్యం కూడా ఉండదు, భావం ఉంటది చెప్పడానికి, కానీ చెప్పాలంటే భయం. ఇంత మంచి వాయిస్ ఉంది, ఏదైనా కానీ నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఇంతకాలం ఎందుకు పెద్దగా పాపులర్ అవ్వలేదు మీరు? ఎందుకు కాలేదు? నేను సంధ్యారెడ్డి మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి. డెఫినెట్ గా మీరు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యన ఇంత సడన్ పబ్లిసిటీ. నేను 22 years నుంచి ఇదే మాట్లాడతా. మహిళల వస్త్రధారణ గురించి కానివ్వండి, మహిళా స్వేచ్ఛల గురించి కానీ, మహిళ ఆర్థికంగా ఎలా ఎదగాలనేది ముఖ్య కాన్సెప్ట్ మాది. మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదగాలనేది నా కాన్సెప్ట్. 2003లో మా మదర్ ఫౌండేషన్ వాళ్ళతో ఒంటరి మహిళలకు ఒక 30-35 వేల మంది కుట్టు మిషన్లు ఇవ్వడము, 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్ శిక్షా కేంద్రాలు ఓపెన్ చేయడము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. స్టిల్ నౌ ఇప్పుడు తెనాలిలో కూడా సెంటర్స్ 2000 మందికి ట్రైనింగ్ ఇవ్వడము. ఇవన్నీ వాళ్ళతో మమేకమైనప్పుడు కొంతమంది ఒంటరి స్త్రీల గురించి రీసెర్చ్ చేసినప్పుడు, వాళ్ళ మనోభావాలు తెలుసుకున్నప్పుడు, అవన్నీ అనిపించినప్పుడు చెప్పాలనమాట. ఒక బాధ్యతగా, ఒక అక్కగా. చాలా మంది సంధ్యారెడ్డి అని పార్టీ పరంగా సంధ్యారెడ్డి అంటారు తప్ప అందరు సంధ్యక్కనే అంటారు. నేను కోరుకున్నది కూడా సంధ్యక్కనే. సంధ్యారెడ్డి అంటే అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కాబట్టి దూరం అయిపోతాను, అందుకని సంధ్యక్క అంటారు. అందుకే సంధ్యక్క మీతో పాటు మేము సంధ్యక్క సైన్యం అంటారు. సంధ్యక్క సైన్యం అని ఒక యూట్యూబ్ లో కూడా ఒకటి క్రియేట్ చేశారు వీళ్ళు. ఏ ప్రోగ్రామ్ చేసినా అందులో వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. మోటివేషన్ అన్నమాట. అయితే మెయిన్ ఏంటంటే మహిళలకి, బలహీన వర్గాల మహిళ భరోసా కావాలి, డబ్బు కాదు. డబ్బు అనేది సెకండరీ, ఫస్ట్ భరోసా. ఈ సంధ్యక్క భరోసా నింపుతుంది. ఏ గవర్నమెంట్ నుంచి ₹1 కూడా తీసుకోలేదు. సొంతంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా మహిళలందరికీ కూడా ప్రతి గ్రామంలో కుట్టు మిషన్ కేంద్రాలు స్టార్ట్ చేసి వాళ్ళ బ్లౌజులు వాళ్ళు స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు కుటుంబంలో వాళ్ళకు ఒక విలువ, ఒక గౌరవం అనేది ఉంటది అనేది నేర్పించేవాళ్ళం. సూపర్. సో వాళ్ళలో మమేకమైన కాబట్టి ఒంటరి మహిళ భర్త లేకపోతే ఒక మహిళని గ్రామీణ ప్రాంతంలో కానీ ఎవరైనా కానీ ఏ రకంగా చూస్తాడనేది మనకు అందరికి తెలుసు. సో ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, మన వస్త్రధారణ కరెక్ట్ గా ఉండాలి అనే విషయాలు ఎప్పుడు చెప్తుంటా. కాకపోతే ఆ రోజు ఒక యూట్యూబర్ వచ్చి నన్ను అడగడము, అనసూయ చేసిన వ్యాఖ్యలు, అది కనెక్ట్ అయింది. ఎప్పుడు మాట్లాడతాను, కాకపోతే దానికి మ్యాచ్ అయింది. 22 సంవత్సరాల కృషి బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మద్దతు తెలియపరిచిండ్రు. ఇంకొకటి ఏంటంటే, నేను మాట్లాడిన తర్వాత ఆ వీడియో తెల్లారి వరకు 1,70,000 పోయింది. అట్లా మీడియా వాళ్ళందరూ అడగడము, నేను ఒకే రోజు అందరికి ఒక 10 ఛానళ్ళ వెళ్ళి మాట్లాడడము. నేను నా వెనక ఎవరో ఉన్నారని కాదు, యాజ్ ఏ ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా నా బాధ్యత, ఒక ఉమెన్ గా నా వ్యక్తిగతం. పార్టీకి లింక్ పెట్టారు. పార్టీ అనేది వృత్తి. ఇప్పుడు వృత్తిని ప్రవృత్తిని మనము లేదు కదా కలపలేం కదా. నేను అది కూడా చెప్తున్నాను, జీవితం వేరు, సినిమా వేరు. కాబట్టి నేను ఆ రకంగా ముందుకెళ్ళాను. నాకంటే ఒక మనోభావం ఉంటది, పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తాను నేను. బట్ ఒక మహిళగా నాకు ఒక ఆత్మగౌరవం ఉంటది.
కాబట్టి మహిళ ఆత్మగౌరవం కోసం నేను 22 సంవత్సరం నిరంతరం కృషి చేస్తుంటే ఈ మంటగట్ల సాంప్రదాయాలను చేస్తున్నప్పుడు డెఫినెట్ గా నాకు మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడినా. అంతేగాని నా వెనుక ఎవరో ఉన్నారు ఏదో మాట్లాడిచ్చింది అనేది ఉండదు. అవునా? మీ వెనకాల ఏమో మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే చాలా మంది మీ వెనకాల ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంటున్నారు. నా ధైర్యమే నా మనోబలమే. ఎవ్వరూ లేరు నా ఎంబడి. 22 సంవత్సరాల నుంచి ఎవరు నా ఎంబడి ఉన్నారు? నేను ఆంధ్రప్రదేశ్ పోతే సెంటర్లో ఓపెన్ చేస్తే నాకు ఎవరు ఎంబడి ఉన్నారు? గ్రామీణ ప్రాంతాలలో కొత్త నాకు ఎవరున్నారు? మనం ఒక మంచి పని చేయడానికి పదవులు అక్కర్లేదు. బలం మనకి ఒక కమిట్మెంట్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మహిళలకు చెప్తుంటాను, టైలరింగ్ కదా, మనం ఇలా డీప్ పెట్టుకోవద్దు, ఆ ఫైన్స్ వేసుకుంటే ఇలా ఉంటది అని చర్చిస్తామన్నమాట మా వాళ్ళతో. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కరెక్టే కదక్క అని. వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకున్నారంటే వాళ్ళ విషయాలు నేను చెప్తుంటే మా ఇంట్లో జరిగిన విషయాలు నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటారు. మీ ఇల్లు ఏంది మా ఇల్లు ఏంది, అది జరిగే సమస్యనే ఇది. ఇంటింటికి ఒక మట్టి పొయ్యి, బంగారు పొయ్యిలు ఎవరికి ఉండవు. అలా నేను వాళ్ళతో మమేకమై ఒక మీటింగ్ పెట్టి కనెక్ట్ అయిపోతాను వాళ్ళకు. నెక్స్ట్ డే నుంచి టైలరింగ్ మెంబర్స్ అట్లా స్టార్ట్ చేస్తాం. సంధ్యారెడ్డి గారు చాలా బాగా మాట్లాడతారు, మంచి వాయిస్ అండ్ ఉన్నట్లు క్లియర్ గా చెప్తున్నారు. అండ్ మీరు మాట్లాడిన తర్వాత చాలా మంది లేడీస్ మీ మాటలను ఇన్స్పైర్ చేసుకొని వాళ్ళ వస్త్రధారణ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, అంటే సంధ్యారెడ్డి గారిలా ఉండాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎంతో మంది. కానీ ఒక ఫెమినిస్ట్ లా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈవిడ ఏది మాట్లాడినా కానీ చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు అంటున్నారు. మీరు ఎంత మాట్లాడినా ఏది చేసినా ఫైనల్గా ఇక్కడికి వచ్చేసి చాలామంది మహిళలు ఏంటంటే వాళ్ళ బిహేవియర్స్ని మార్చుకునే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. రీసెంట్గా చూస్తే రోజుకొక మదర్ చూస్తున్నాం మనం, భర్తను చంపేశారనో భర్తని ఏదేదో చేశారని చెప్పేసి. దాని గురించి చెప్పండి. డెఫినెట్ గా అమ్మా, నేను మొన్న ఒక సందర్భంలో కూడా చెప్పా, మహిళా కమిషనర్ గారు మరి శివాజీ గారిని పిలిపించాము, మరి ఇలా చనిపోతున్నారు కదా, మరి భర్తలను కూడా చంపేసి ఆడవాళ్ళు ఉన్నారు కదంటే నేను ఆ రోజు కూడా అడిగాను కదా. అంటే అది దాని గురించి అంటే నాకు ఈ చట్టాలు ఇవ్వని కాదు, నాకున్న అవగాహనతో మాట్లాడినా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను అనేది ఏంటంటే అంత ధైర్యం మహిళకి ఎట్లా వచ్చింది అనేది అర్థం కావట్లేదు. అసలు ఎక్కడో కాదు, రోజు ఘోరంగా మహిళలు అసలు నిజంగా అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు, సహజీవనం చేయాలంటే భయపడుతున్నారు, మాట్లాడాలంటే భయపడుతున్నారు, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, భర్తలు ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే అనిపిస్తుంది నాకు. నిజమే ఉండొచ్చు, ఎందుకంటే ఒకప్పుడు ఇంత పబ్లిసిటీ లేదు సోషల్ మీడియా. మొన్న అక్కడ భార్యను చంపిన భర్త కూడా మొత్తం దాంట్లో సోషల్ మీడియాలో మొత్తం ఇంటర్నెట్ లో చూసే చేశాడు కదా. ఇప్పుడు భార్యలు కూడా మెయిన్గా ఏంటంటే ఈ అక్ర సంబంధాల వల్ల కొంతమంది కానీ విచక్షణ కోల్పోతున్నారు మహిళలు, కొంతమంది, అందరు లేరు అలా. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణమా, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలా, ఏది ఏమైనప్పటికీ నేను అనేది ఏంటంటే ఇష్టం లేకపోతే వదిలేద్దాం, నష్టం ఏముంది, కొత్త జీవితం ప్రారంభించండి. ఇప్పుడు సమాజానికి వదిలేసిన మహిళ సమాజానికి సమాధానం చెప్పాలని చాలా మంది వెనక ముందు అంటుంటారు. ఇప్పుడు వాళ్ళు చంపిన తర్వాత మీ పిల్లల పరిస్థితి ఏంది, మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంది, సమాజంలో మీలాంటి మహిళలు రేపు ఎంతమంది మిమ్మల్ని ఆసరాగా తీసుకుంటారు, ఎంతమంది మీ ప్రభావం సమాజం మీద పడుతుందన్నప్పుడు విలవేసినట్టే కదా. ఈ క్షణిక ఆనందం కోసం, క్షణిక ఆవేశం కోసం ఎందుకు అట్లా వెళ్తున్నారని ప్రతి వాళ్ళకు కూడా నేను చెప్తాను. అంటే ఇక్కడేమో చంపడం గురించి అడిగారు మీరు, కానీ మా వాళ్ళకి చెప్పేది ఏంటంటే భర్తతో గొడవ పెట్టుకోవడం వల్ల ఆ భర్త మీద ఎప్పుడైనా మన భర్తతో గొడవ పెట్టుకొని మనం పక్క వాళ్ళని ఇష్టపడ్డాం అనుకోండి, ఎప్పటికీ కూడా పక్కింటోడు మనోడు కాదు అని 1,00,000 సార్లు చెప్తా వాళ్ళకి నేను. ఎందుకు, ఆడదాని దగ్గర అందం వయసు ఉన్న రోజే మనం వాడికి నచ్చుతాం, తర్వాత కాదు. మనం మట్లోకి పోయినా మన ఇంటోడు ఉండాలనేది నేను వాళ్ళకి అదే చెప్తా మహిళలకి. అంటే నేను వాళ్ళకి చెప్తూనే ఉంటాను, వాళ్ళు ఒక దిక్కు నవ్వుతుంటారు, ఒక దిక్కు సిగ్గుపడుతుంటారు. నేను అదే అంటాను, మన భర్త మన కోసం ఆలోచిస్తాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంది మహిళలు ఖాళీ టైం దొరికితే నాతో భర్త మాట్లాడట్లేదు, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలని. కానీ భర్తనేమో ఒక కుటుంబం కోసం ఆలోచిస్తాడు, పిల్లల చదువులు ఎట్లా అయిందని. తన ఆఫీస్కి వెళ్ళగానే ఏదో వాడైన పని లేకుండా వెళ్ళిపోతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అంటాడు. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు, కానీ మన డ్యూటీ మనం కరెక్ట్ చేయలేదని కొంతమంది మహిళల గురించి మాట్లాడుతున్నాను, నేను అందరి గురించి కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మహిళ అయి ఉన్నారు, మీరు ఇంట్లో పిల్లలను చూసుకుంటారు, భర్తను చూసుకుంటారు, మీరు వచ్చి డ్యూటీ చేస్తున్నారు హ్యాపీగా. కానీ కొంతమంది తిని ఖాళీ కూర్చున్న వాళ్ళు ఉంటారు. ఆ ఖాళీ కూర్చొని ఆ ఖాళీ టైంలో ఒక మహిళకి వివిధ రకాలమైన ఆలోచనలు వస్తాయి.
అందుకని మేము మదర్ ఫౌండేషన్ నుంచి ఉచితంగా టైలరింగ్ శిక్షణ రోజు 2 గంటలు నేర్పిస్తే మైండ్ డైవర్ట్ అవుతుంది. అది నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏదో ఒకటి కుట్టాలనిపిస్తుంది. ఈ మైండ్ డైవర్ట్ కావడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు చేస్తాం. మరి పని లేని వాళ్ళు ఏం చేస్తారు? అదే కదా, అదే పని మీద ఉంటారు. వాళ్ళకి ఏముంటది, భర్తతో మాట్లాడితే భర్త ఇప్పుడు 4 రోజులు అదే ఉండదు కదా, కొత్తగా పెళ్ళైనట్టే ఉండదు, సమస్యలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇక్కడ మహిళలు ఎక్కువ ఏమవుతున్నారు, వేరే వాళ్ళతో అట్రాక్ట్ అవుతున్నారు. మనకు స్మార్ట్ ఫోన్ ఒకటి, ఈ దళిద్రాలు కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. దీంట్లో స్వర్గం ఇళ్ళనే ఉంది అనుకుంటున్నారు, కానీ నరకం ఇండ్లు ఉందని వాళ్ళు ఊహించలేకపోతున్నారు. దీనివల్ల మంచి తీసుకోవాలి. మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంటది. మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటది. జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఎవడో ఒకటి గురించి మన పిల్లలను ఖరాబ్ చేసుకుంటూ, మన కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకుంటూ. నేను అనేది ఏంటంటే మా వాళ్ళకి ఉదయకడే చెప్తా, మనకు ప్రభాస్ లాంటి మొగుడు రావాలి అంటే అందరికి రాలేరు, మన మొగుడులే ప్రభాసులు అని చెప్తాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనుష్క లాంటి భార్య కావాలని కోరుకుంటే అనుష్క లాంటి మనమే అనుష్క అనుకుంటారు. అలా ఉండాలి. మనము అంత మధ్యతరగతి కుటుంబస్తులం కాబట్టి మన భారతదేశం అంటేనే ఒక సాంప్రదాయాల కట్టుబాట్లకు ఉంటది కాబట్టి వాళ్ళకి వివరించి చెప్తా, దీనివల్ల ఏమొస్తుంది మీకు, మీరు ఇలా చేయడము. ఎంతసేపటికి షికార్లు చేయాలి, ఎంజాయ్ చేయాలంటే మరి కుటుంబ వ్యవస్థ ఎక్కడ పోవాలి అనేది నేను అడుగుతాను సమాజంలో. ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు, ఆ ఖాళీ టైంని ఎవరో ఒకరికి అట్రాక్ట్ అవుతున్నారు. హాయిగా ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ అంట యాప్స్ వస్తున్నాయి, దరిద్రమైన యాప్లు. మీరు ఖాళీగా ఉన్నారా నైట్ పూట, మీరు ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఖాళీగా ఉన్నారా చాటింగ్ చేయండి, మీరు ఎందుకు చింతిస్తున్నారు, ఈ దరిద్రమైందంతే ఉందిగా ఇందులో. ఇన్స్టాగ్రామ్ లో అడ్డమైన పరిచయం అవుతుంటాడు, అందులో బిజినెస్ చేసుకునే ఉమెన్స్ కూడా ఉన్నారు చాలా మంది. అది మంచి తీసుకోవాలి. ఎంతో మందికి ప్రపంచానికి పరిచయం అవుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ దీనివల్ల. కానీ వీళ్ళు చెడు ఎందుకు తీసుకుంటున్నారు, ఈ దరిద్రం అంతా ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే మహిళలు ఎందుకు ఈ రకంగా విచక్షణంగా కోల్పోతున్నారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. కుటుంబ వ్యవస్థ మీద ఉంది. కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఒకటి, బిజీ లైఫ్ కావడం ఒకటి, పెళ్లి కాగానే ఇడంగా భర్తతో ఏర్పడాలి, సపరేట్గా ఉండాలి, ఇద్దరమే ఉండాలి. ఇంకా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మీకు ఒక విషయం తెలియదు, ఇప్పుడు అబ్బాయిలు పెళ్లిళ్ళు కాక 30-35 ఏళ్ళు ఉంటున్నారు. అమ్మాయిలు కనీసము వాళ్ళు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలని ఆలోచన మర్చిపోయారు. ఎంతసేపు డబ్బు సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, ఇట్లా 2 పిల్లలను కనాలి, హ్యాపీగా ఉండాలని కోరుకోవట్లేదు. 30 ఏళ్ళైనా పెళ్లిళ్ళు అవుతలేవు పిల్లలకి. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారు, మొత్తం సగం బట్టలతోని సగం గుడ్డలతోని మొత్తం భర్తకు చూపించాలని మొత్తం బయట మొగలకు చూపించినాక లాస్ట్ పెళ్లి చేసుకున్నాక మొగనికి ఏం చూపిస్తాం మనం? ఇలా మాట్లాడితే సంధ్యక్క కంపునోరు అంటారు. అంటే నేను ఉన్నది చెప్పిన, నేను రీసెర్చ్ చేశాను, అన్ని లక్షల మందిలో నేను గమనించా. నేను అనేది ఏందన్నా అంటే ప్రస్తుతం మన వస్త్రధారణ బట్టే మనకు విలువ ఉంటుంది. అది మాత్రం డెఫినెట్ గా నేను అంట, నువ్వు చీరనే కాదు ఏది ఉన్నా నిండుగా డీసెంట్ గా నీట్ గా ఉండాలని కోరుకుంటా. నేను మీ స్టూడియోకి వచ్చి ఇప్పుడు హాఫ్ బట్టలతో వస్తే నన్ను ఇంటర్వ్యూ చేస్తే నిన్ను తిడతారు, నన్ను తిడతారు, ఫస్ట్ నిన్నే తిడతారు, ఎట్లా పిలిచావమ్మా నువ్వు అని. నువ్వు అదే ఎంతమంది ఇవాళ నేను ఆ రోజు మాట్లాడిన మాటని దేశవ్యాప్తంగా 99% నాకు ఓటింగ్ చేశారు, నాకు మెసేజ్ పెట్టారు, కాల్స్ చేశారు, మీరు ముందుకెళ్ళండి అంటే ప్రజాస్వామ్యం ప్రజల మద్దతు నాకుందని నేను ముందుకెళ్ళిన ధైర్యం. అదే నన్ను ఒక మాట ఎవరైనా వద్దమ్మా నువ్వు ఇలా తప్పు అన్నావు అనుకో, నేను డెఫినెట్ గా వెనకకి వెళ్ళిపోయేదాన్ని. అంటే మంచిని మనం తీసుకోవాలి అని నేను గ్రహిస్తాను సమాజంలో. లేదు 1% దాంట్లో వెళ్ళాలని నేను అసలు ఊహించను. ఇప్పుడు 20% వాళ్ళని కూడా నేను పట్టించుకోలేదు. 80% మెజారిటీ పీపుల్ దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా వాళ్ళ మనోభావాలు మీరు చూసిండ్రు. నాకు కింద వచ్చిన కామెంట్స్ ఓటింగ్ కదా. మరి అదే ఇవాళ ఈ చిన్మయికి గాని అనసూయకి గాని వాళ్ళు ఉండొచ్చు హ్యాపీగా, వాళ్ళంతా సినీ ఇండస్ట్రీ వాళ్ళంతా ఫ్యాషన్ గా మనం ఉండాలంటే మనం ఉండలేము మేడం. వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అదే కాబట్టి వాళ్ళ ఇప్పుడు నేనేమంటున్నా వాళ్ళ అదే కాబట్టి ఉండొచ్చు, కానీ దానికంటూ ఆ సినిమాని జీవితంలోకి తీసుకురావద్దు అని చెప్తున్నా. మీ ప్రైవేట్ లైఫ్ ని మనం పబ్లిక్ లోకి తీసుకొచ్చినప్పుడు పబ్లిక్ 100 రకాలుగా అన్నప్పుడు స్వీకరించాలి. మనం స్వీకరించకపోతే మీకు రోషం వస్తుంది, మీకు బాధేస్తుంది అన్నప్పుడు పెట్టకూడదు. పెట్టడం ఎంత తప్పో, మీరు పోస్టింగ్ చేయడం ఎంత తప్పో, మేము మాట్లాడే కూడా అంతే తప్పు అవుతుంది. ప్రజాస్వామ్యంలో చర్చించుకోవాలి. ఒక సినిమా రిలీజ్ అవుతుందమ్మా, ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు హీరోయిన్ 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. పోస్టర్స్ అన్ని వాల్ పేపర్లు పెడతారు, కొంతమంది పెండ పోస్తారు, దాని మీద ఊస్తారు, కొంతమంది అన్ని చేస్తా ఉంటారు. దానికి ఎవరు బాధ్యులు?
బాధ్యులు ఎవరు లేరు కదా దానికి ఎవరు ఏం చేస్తారు కదా. మేడం? నువ్వు హీరోయిన్ గా ఛాన్స్, నువ్వు అన్ని నీకు ఫ్రీడమ్ నీకు ఇచ్చిరు. కొంతమంది చర్చించుకుంటారు ఈ సినిమాల గురించి, బాగాలేదు అది ఇదని. కొంతమంది పోస్టర్ జింపేసిపోతాడు. అందరి మీద కేసులు పెడతావా మనం? లేదు. అది కేసులు పెట్టడం ప్రజాస్వామ్యం, ప్రజల గొంతు నొక్కడం. ఉమ్, ప్రజాస్వామ్యం చర్చలకు రావాలి. ఉమ్, చర్చలకు వచ్చి వాట్ ఈజ్ వాట్ మాట్లాడాలి. మెజారిటీ పీపుల్ ఇవాళ ఒక ఎలక్షన్ పెట్టినప్పుడు 70%, 80% ఓటింగ్ అయినప్పుడు 60%, 55%, 80% అయితే 50% ఓటింగ్ వచ్చిన వాళ్ళకే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే. అవునా కదా? అంతే. మరి ప్రజా తీర్పులో ప్రజలేదే కదా అంతిమ తీర్పు. అవును. మరి ప్రజలు మనము వద్దు అమ్మా అని 100 మంది మహిళలు వచ్చి మాట్లాడారు బయట. ఉమ్, వద్దన్నప్పుడు మీరు ఎందుకు మార్చుకోవట్లేదు? మార్చుకోకండి, మేము మార్చుకోమని కూడా చెప్పం. ఉమ్, కానీ ప్రైవేట్ గా ఉండండి ఓకే. అనేది నా వాదన. నేను ఎవరి వస్త్రధారణ గురించి నేను మాట్లాడాను. మనం ఎవరమండి మాట్లాడడానికి? మాట్లాడేశారు కదా మేడం మొన్నటి వరకు. నేను ఏం మాట్లాడాను? ఇప్పుడు పబ్లిక్ లో న్యూసెన్స్ లేకుండా ఉండాలంట. నేను ఒక పద్ధతిగా ఉన్న అమ్మాయిని ఎవరు చూడరండి. ఉమ్. మనం పద్ధతి తప్పి రోడ్డు మీద పోతే వాళ్ళకి అవకాశాలే ఉంటాయి కదా. మేడం ఇప్పుడు మీరన్నదే కరెక్ట్. ఇప్పుడు ఈ పాయింటే తీసుకుంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేయకుండా, ఒక హీరోయిన్ తన అందాలు చూపించకుండా మొత్తం చీర కట్టుకొని డాన్స్ చేసి ఎవరైనా చూస్తారు మేడం థియేటర్కి? అది నిజమే కదా. అంటే నేను వేరేలా అంటున్నానని కాదు. ఇప్పుడు మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్, మీ ముందు నేను ఒక యాంకర్ని కూర్చొని చెప్తున్నా అని కాదు. యాజ్ ఏ అంటే నార్మల్గా నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, ఒక హీరోయిన్ గ్లామర్ ఉంటేనే కదా అమ్మాయిని చూసేది బయట. నేను ఇక్కడ మీకు గ్లామర్ గురించి కానీ, చీర గురించి కానీ, డ్రెస్ గురించి కానీ, అలాంటి గ్లామర్ ఉంటే సినిమా ఫీల్డ్ ఓకే. ఇప్పుడు పాత సినిమాలల్లో ఇప్పుడు జయలలిత ఎవరు హీరోయిన్స్ ఐటమ్స్, జయమాలిని వాళ్ళు కంపల్సరీ ఒక సినిమాలో ఒక సాంగ్ ఉండేది కదా. వాళ్ళు అక్కడ ఆ సాంగ్ చేసేటప్పటి వరకు ఎంత నిండుగా ఉండేవాళ్ళంట తెలుసా? మొన్న వక్తలు మాట్లాడుతుంటే విన్నాం. ఆ సాంగ్ వరకు, ఆ డాన్స్ వరకు, తర్వాత నిండుగా కప్పుకొని వచ్చేవాళ్ళంట. మళ్ళా అక్కడ సెట్ లో కూడా వాళ్ళకంత రెస్పెక్ట్ ఉండేదంట. సూపర్ కదా. అది సినిమా. ఆ సినిమాని జీవితంలోకి తీసుకొస్తే ఎట్లుంటుంది చెప్పండి అనేది నేను చెప్తున్న తేడా. గ్లామర్ అనేది 100% ఎవరికైనా మంచిదే, నేను కాదనట్లేదు. కాకపోతే మన సినిమా జీవితం ఉంటే ఎట్లుంటదమ్మా? సినిమా జీవితం సీరియల్ లాగా ఒక్క మొగుడికి 3 భార్యలు అట్లా సీరియల్ లాగా, సినిమాల లాగా నిజ జీవితంలో ఉంటే ఇంకా వాయువర్సలు ఉండవు, ఇంకా వ్యవస్థ ఉండదు, సమాజం ఉండదు, ఇది ఉండదు. జీవితం మనిషి జీవితం మనగడ ఉండదు. మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది మనం ఎప్పుడు ఉండాలి అప్పుడు. మనం కూడా వేసుకుంటాం కదా మా డ్రెస్సులు. మనం కూడా ఇప్పుడు ఇక్కడ ఉండం కదా, ఇంటికి కనుక నైట్ వేసుకుంటావు, నైట్ సూట్ వేసుకుంటావు, షార్ట్స్ వేసుకుంటావు. మన వరకు అది. ఎవరైనా ఇంటికి వస్తే తొందరగా మనం చున్నీ వేసుకుంటామా లేదా చెప్పు? వేసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఆడపిల్లవే, నేను ఆడపిల్లని. అది ఎక్కడి వరకు మనం అన్ని. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఆకర్షణ అంటే ఎవరిని ఆకర్షించాలి? ఎవరిని ఆకర్షించాలి? మన ఇంట్లో భర్తను ఆకర్షించాలి. ఇప్పుడు ఆకర్షణ అంటున్నారు వీళ్ళు. బయట మొగోళ్ళు ఆకర్షిస్తున్నావా లేదా నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సెలబ్రిటీస్ గురించి. కొంతమంది ఆ డ్రెస్ వస్త్రధారణ గురించి మాట్లాడిన వాళ్ళు అందంగా ఉండాలి, ఆకర్షించాలి. ఎవరు ఆకర్షించాలి చెప్పండి? ఊర్లో మగవాళ్ళు ఆకర్షించాలా, మన మొగడు ఆకర్షించాలా? డెఫినెట్ గా మేడం, వాళ్ళున్న ఫీల్డ్ కి ఇంట్లో భర్త ఆకర్షిస్తే సరిపోదు, బయట వాళ్ళు కూడా ఆకర్షించాలి. బయట వాళ్ళు ఆకర్షించినప్పుడు బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మూసుకొని ఉండాలి, కేసులు పెట్టొద్దు. అవునా? మీకు ఒక లైఫ్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఇలాగుంటేనే బాగుంటది అంటారు కదా. ఆకర్షిస్తున్నారు అంటే సినిమా వరకు ఆకర్షించాలి, కానీ సినిమా అయిపోయిన తర్వాత మగవాళ్ళని ఆకర్షించడం అనేది ఇట్లా ఇన్స్టాలో పెట్టేసి చిన్న చిన్న పిల్లల్ని ఖరాబ్ చేయడము, పిల్లలు అదే ఫోటోలను ఊహించుకుంటూ, అదే వీడియోలను ఊహించుకుంటూ ఖరాబ్ అవుతారమ్మా. మన సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి. ఇవ్వకుండా మరి ఊర్లో మొగలను ఆకర్షించుకుంటూ మొగనికి ఊర్లో మొగలకు తేడా అయింది చెప్పండి? మీరే చెప్పండి. సినిమా వేరమ్మా. సినిమా గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. మీరు పెట్టిన పోస్టింగ్లు, మీరు వేసుకున్న డ్రెస్సింగ్ గురించి, ఇప్పుడు నాట్ ఓన్లీ అనసూయ, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు పెట్టుకోండి, భద్రంగా దాచిపెట్టుకోండి. మీరు ఛానల్స్ మీద కేసులు పెట్టారు, మీరు ప్రైవేట్ లో పెట్టుకుంటే ఛానల్స్ ఎందుకు తీసుకొస్తారు? మీ దాంట్లో 100 ఫోటోలు ఉన్నాయమ్మా, నీ పర్మిషన్ లేని బయటకు ఎట్లా వస్తాయి? ఒకవేళ వచ్చినాయి అనుకో, నువ్వు కేసు పెట్టవా? నువ్వు ఫుల్గా మొత్తం తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టి నన్ను దేవతలాగా పోల్చండి, నన్ను అక్కలాగా పోల్చండి, నన్ను చెల్లెలాగా పోల్చండి అంటే నువ్వెంత అనుకుంటున్నావో వాడు కూడా అనుకుంటాడు. లవర్ అనుకుంటాడు, పెళ్ళం అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో అనుకుంటాడు. నేను అనేది అది చెప్తున్నా. మహిళ అంటే ఒక మహిళలాగా ఉంటే బాగుంటది ఆడపిల్ల. మనం ఇంట్లో ఎన్ని వేషాలు వేసినా ఎవరు పట్టించుకోరమ్మా. చూస్తే మన పిల్లలు ఉంటారు, చూస్తే మన మగడు ఉంటాడు.
మనం కొంచెం పిల్లలు పెద్దగా అయినా కూడా మన పిల్లల ముందర సగం సగం బట్టలతో ఉంటే మనకే ఈకారం అనిపిస్తుంది. అనిపిస్తుందా అనిపిదా? కొంచెం కొంగు పక్కకు పోయినా అది పోయినా భర్త పక్కన కూర్చొని మాట్లాడి కూడా ఇష్టపడడం తెలుసా, ఎందుకంటే పిల్లలు కదా అనిపిస్తుంది మనకి. బాగుంటదేమో, పిల్లలు నేర్చుకుంటారేమో అనేది ఉంటది. అవునా కదా? మరి మనం అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మన కడుపులో ఉంటే పిల్లలే ఈ డ్రెస్ బాగాలేదమ్మా వద్దమ్మా అన్నప్పుడు మై చాయిస్ అని మన పిల్లలకి మనం చెప్పినప్పుడు వాడి చాయిస్ కూడా వాడు చెప్తాడు రేపు. అది నువ్వు అగ్రి కావాలి అప్పుడు. అవునా కదా? మన తీరు మన పిల్లలు ఉంటారు. పిల్లలకు తగ్గట్టుగా ఇవాళ భర్త చనిపోతే, భర్త వదిలిపెడితే పిల్లల్ని కడుపులో పెట్టి చూసుకునే తల్లులు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి మనం ఏ మెసేజ్ ఇద్దాం? నేను అనేది ఏంటంటే నా రైట్ అనొద్దు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.